చేరి వచ్చిన దేవుని బిడ్డలకి వందనములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 8వ వచనం మనందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీ 4:8 కలిసి చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేవుడు ఈ వాక్యమును మనకు దీవించునుగాక. దేవుడు ఎప్పుడు కూడా ప్రజల విషయంలో ఏమేమి అవసరమో అన్ని ఏర్పాట్లు చూసుకునే దేవుడు. ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లల కోసం అవసరాల కొరకు చూసుకుంటూ ఉంటాడో, అలాగే మన దేవాతి దేవుడు, ఆయన మన పరలోక తండ్రి. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన పిల్లలు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టి బైబిల్లో యోహానను మత్తయ్యను పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం దేవుడు మనకి తండ్రి వల్ల మనం ఆయన పిల్లల వల్ల. తనని అందరు అంగీకరించిరో వారికి అందరికీ అన్నాడు. మనం ఆయన విశ్వాసం ఉంచాము, ఇప్పుడు ఆయన మన పిల్లలము. మనం ఆయన పిల్లలమయ్యాం, ఆయన మనకు తండ్రి అయ్యాడు. క్రీస్తుని అంగీకరించాం కాబట్టి మన రక్షకుడిగా. సో అలాంటి మనము ఆయన పిల్లలం కాబట్టి మనకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చూసుకునే దేవుడు. ఆయనకి తెలుసు మనకి వరకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో, ఎలా చేయాలో, ఏం నేర్పించాలో, ఎలాంటి విషయాలు బుద్ధి జ్ఞానాన్ని మాకు నేర్పించాలో. పిల్లలకి ఏ విధంగా అయితే ఒక వయసు పెరిగే కొద్ది ఒక విధానంలో ఒక తల్లిదండ్రులు నేర్పిస్తుంటారో అలాగ మనకు నేర్పిస్తాడు. నేర్పించి ఏవి మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్ చేయాలో దాని మీద మీ దృష్టి పెట్టండి అని చెప్తారనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ 8వ వచనంలో చాలా స్పష్టంగా సహోదరులారా అని చెప్పి, అంటే క్రీస్తునందు మనందరం కూడా ఇప్పుడు సహోదరులు, ఒకరికి ఒకరు కదా. సహోదరులమైన మనము ఒక యోగ్యత గురించి, మెప్పు గురించి, సత్యమైనవో అంటే యోగ్యత గురించి, మెప్పు గురించి కానీ మాట్లాడుకోవాలనుకుంటే, ఒక యోగ్యత, ఒక మెప్పు అన్నప్పుడు ఒక అర్హత, ఒక గొప్పగా చెప్పుకునే విషయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, దాన్ని కలిగి ఉండాలంటే దానికోసం ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఎంచుకుంటే అప్పుడు యోగ్యత, మెప్పు అనేది జరుగుతుంది అని తెలియజేశారు. చాలాసార్లు మనము ఈ యోగ్యత, మెప్పు అనేది ఏదో ఎక్కడెక్కడో చదువుల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, లోకంలో ఉన్న స్టేటస్ ద్వారానో వస్తుందని అనుకుంటామేమో. కానీ ఏవి ధ్యానం చేసుకుంటే అప్పుడు వస్తుంది అనేది ఇక్కడ రాస్తుంది అనమాట. సత్యము, మాన్యము, న్యాయమైన, పవిత్రమైన, ఇదంతా ఏంటి అసలు, ఎట్లా అర్థం చేసుకోవాలంటే అఫ్కోర్స్ చాలా ఉన్నాయి. కానీ నక్షల్లో ఒక మాటలో ఒక సారాంశంగా చెప్పుకోవాలంటే అసలు మన మనసు దేని మీద అర్థం చేసుకోవాలి, ఎలా, దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద దృష్టి పెట్ట నాకు అవసరం లేదు అని ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మనకి వాక్యాలే మరలా వాక్యానికి వాక్యమే సమాధానం చెప్తూ ఉంటుంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ 13వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువుతారా? 13:9. కృపను బట్టియే మంచిది. రైట్. ఏంటి మంచిది అంటే, కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది. సో ఎప్పుడైతే హృదయం అనేటువంటిది కృపచేత స్థిరపరచబడుతుందో, కృప అనే విషయాల చేత నింపడి, కృపచేత మన జీవితం అనేది అంటుకట్టబడుతూ, నీరు కట్టబడుతూ ఉంటుందో అది మంచిది. అప్పుడు యోగ్యత, మెప్పు అనేది జరుగుతాయి. మన హృదయము ఈ కృపచేత ఉందా, లేకపోతే ఏదో ఆహార పదార్థాలను అదనో ఇదనో వాటి మీద దృష్టి పెడుతూ ఉందా ఆలోచన చేయాలి.
ఇది అర్థం చేసుకోవడానికి నేను బైబిల్ గ్రంథంలో మరొక అంశంలోకి తీసుకువెళ్తా, భాగంలోనికి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన భాగమే. అయితే ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూడండి, ఫస్ట్ 25వ వచనం ఒకసారి చదవండి. ఆ, 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 ఆ. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. సో ఇక్కడ చెప్పబడిన ఈ అంశం మనందరికీ తెలుసు. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒక కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక ఆ ఆస్తిని అంతటినీ ఎలాగలాగా ఇష్టం వచ్చినట్టు గడిపేశాడు. కాలము, జీవితం అంతా కూడా డబ్బులన్నీ అవగొట్టుకున్నాడు. అంతా మనకు తెలుసు, అదంతా స్టోరీ. తిరిగి వచ్చాడు. తండ్రి ఏమో అతన్ని గ్రేట్గా, గొప్పగా స్వాగతించి గొప్పగా పండగ చేస్తూ ఉన్న సమయంలో తన యొక్క పెద్ద కుమారుడు పొలంలో నుండి వచ్చి మంచిగా మ్యూజిక్ సౌండ్ వినపడుతూ ఉంటే పని వాళ్ళని అడిగాడు, ఏంటి ఇదంతా అన్నప్పుడు ఆ పనివాడు చెప్పాడయ్యా, మరి నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అందుకనే మీ తండ్రి గారు నీకు ఈ ఇంట్లో అందరికీ కూడా పండగ చేస్తున్నాడు, ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఉత్సవం జరుపుతున్నారు అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు 28వ వచనంలో అతని యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. పెద్ద కుమారుడు యొక్క తన ప్రవర్తన. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎప్పుడైతే లోపల మ్యూజిక్ సౌండ్ వినపడుతూ ఉన్నాయో, ఆ సౌండ్ వినపడి పనివాడిని అడిగాడో ఏంటి ఇదంతా అన్నప్పుడు, మంచి సెలబ్రేషన్ జరుగుతుంది, ఏంటి అంటే మరి మీ తమ్ముడు వచ్చాడు అన్నప్పుడు అతడు కోపపడి, ఎవరు? పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయాను అని అడిగాడు. అతడు లోపలికి రాకపోతుంటే అప్పుడు తండ్రే వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా రాయ్యా లోపలికి రా అని బ్రతిమలాడుకుంటున్నాడు. 29వ వచనంలో ఇప్పుడు పెద్ద కుమారుడు మాట్లాడుతున్న తీరు చూడండి. చాలండి, గమనించారా ఎలాంటి మాటలు పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడో? ఇప్పుడు పెద్ద కుమారుడు మాట్లాడుతున్న తీరికి చాలామంది సపోర్ట్ చేయొచ్చు. నిజమే కదా, పెద్ద కుమారుడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నిజమే కదా. మరి నిజంగా ఇంతకాలం డాడీకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు, డాడీ దగ్గర అంత పనిచేస్తూ ఉన్నాడు, ఇంత కష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ చిన్నోడేమో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకొని వస్తే వాడికి ఏం పండగ చేస్తున్నాడు, మరి ఈయన పెద్ద కుమారుడు అడగటంలో తప్పేమీ లేదు కదా అని కొందరు మానవ పరంగా ఆలోచన చేసేవాళ్ళు, మామూలుగా ఆలోచన చేసేవాళ్ళు అలా ఆలోచన చేస్తారు. కానీ మానవ పరంగా ఇక్కడ హ్యూమన్ మైండ్ సెట్తో ఆలోచన చేయమని బైబిల్ ఎక్కడా కూడా చెప్పదు మనకి. ఏమండి, ఆది కాండంలో 1వ పేజీ 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి పేజీ చివరి వచనం కూడా మానవ పరంగా మనం ఆలోచన చేసి మానవ పరంగా జీవించాలని ఎక్కడా ఎంకరేజ్ చేయదు. మనకి వాక్యము ఎందుకు ఇవ్వండి అంటే దైవ మనసు ఏంటో, దేవుడు మనల్ని ఏది ఆలోచన చేయమన్నాడో, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నాడు, దేని మీద పట్టించుకోమన్నాడు, దేన్ని ఆలోచన చేయమన్నాడో దాన్ని ఆలోచన చేయమంటుంది. సో ఇక్కడ చదువుకున్న భాగంలో ఈ కొడుకు పెద్ద కుమారుడు మాట్లాడిన తీరు చూసి ఎవరైనా కూడా కరెక్టే, ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, కరెక్టే కదా, ఆయన ఇప్పుడు అలగటంలో కోపడంలో తప్పేముంది అనుకుంటా. నో, కానీ అక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, నేను ఇంతకాలం ఇది చేశానే, ఇలా ఉన్నానే, నా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుని ఒక మేక పిల్లని కూడా ఇవ్వలే. ఇక్కడ మైండ్ సెట్ ఆలోచన చేశారా? అయితే తండ్రి వచ్చి చెప్తున్నాడు, అయ్యా వాడు చనిపోయి తిరిగి లేచాడు, మళ్ళీ తప్పిపోయి వచ్చాడు, మనం సంతోషించాల్సిన ఈ సందర్భం. తండ్రి హృదయం ఏంటి అంటే, ఇందాక మనం హెబ్రీ 13:9 చదివాం. హృదయాన్ని దేంతో స్థిరపరచుకోమనుంది? హెబ్రీ 13:9 చదివామా? ఇందాక మనం చదివిన దగ్గర ఏమనుంది? హృదయాన్ని కృపచేత. అదండి, అక్కడ ఆయన హృదయం ఏమో కృపతో నింబడి ఉంది. కృప ఏంటంటే అనర్హులైన వారికి అర్హత కల్పించేది కృప. అర్థమైందా? యోగ్యత లేని వ్యక్తికి, అర్హత లేని వ్యక్తికి
అర్హత కల్పించేది కృప. ఇప్పుడు తండ్రి ఏమో అలాగ ఆలోచన చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు మరలా తిరిగి కుమారుడు యొక్క ఆధిక్యతను అర్హతలను కల్పిస్తున్నాడు హ్యాపీగా. కానీ చిన్న కుమారుడు నేను అంతా బాగానే ఉన్నాను, అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాను, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఎక్కడ వైలేట్ చేయలేదు, ఉదయాన్నే లెగుస్తాను చక్కగా టిప్ టాప్గా, నా కష్టపడి నా పని మీద నేను చేసుకుంటాను, మా తండ్రిని కష్టపెట్టను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నా, అంతా కూడా నేను అలా నేను ఇలా నాలా నేనంతా అంత పర్ఫెక్ట్గా ఉన్నాను అనే విధానంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మాట ముందు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను సువార్త 1:17. అక్కడండి 2 విషయాలు చెప్పారు. ఒకటి ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, ఎస్. తర్వాత కృపా సత్యం అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇక్కడ ఈ 2 భాగాలు మనకు కనపడుతుంది. పెద్ద కుమారుడు ప్రవర్తిస్తున్న తీరు ఏంటంటే, ధర్మశాస్త్రం లాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎస్ నేను ఇది పాటించా, నేను అది పాటించా, ఇది పాటించా అన్నట్లుగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు కృపను తీసుకొచ్చాడు, కృపతో ఆలోచింపజేస్తున్నాడు, కృపతో ఎలాగ ఒక మనిషిని దారిలోకి తీసుకురావాలి, కృపతో ఒక మనిషిని ఎలాగా మంచిగా ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయాలి, కృపతో ఆలోచన చేసి తన మనసు అంతా వాటి మీద పెట్టి. సేమ్ ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు కృప అనేటువంటి లేదు తన హృదయంలో. తన హృదయం కృపచేత స్థిరపరచబడలా పెద్ద కుమారుడు. అర్థమైందా? ఆయన ఎంతసేపటికి స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు కదా, స్వనీతి. నేను ఇంత భక్తిగా ఉన్నా, నేను ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నా, ఇంత చక్కగా అది చేస్తున్నా, ఇంత భక్తి జీవితాన్ని జీవిస్తున్నా, నేను అట్లా ఉన్నా, ఇట్లా నా భక్తి ఇంత, నేను ఇంత చేస్తున్నాను, నా దశంభాగాలు ఇంత ఇస్తున్నాను, నేను ఇంత నీతిగా ఉంటున్నాను, వాళ్ళు చూడండి ఎట్లా ఉంటున్నారు, వాడు అట్లా పాడు చేసుకుని వచ్చాడు, వాడి జీవితాన్ని ఇట్లా, వాడు ఇట్లా పాడు చేసుకున్నాడు, వాడు బతికిట్లాగా, వాడి చండాలుడు, ఇది స్వనీతి అనేటువంటిది చాలా డేంజర్. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు బాగా కొట్టొచ్చినట్టు అర్థమయ్యే విషయం ఏంటంటే, పెద్ద కుమారుడు అంతా కూడా నేను ఎంతగా ఉన్నానో చూడు, నా స్వనీతి నేను చేసే చూడు అంటే, స్వనీతి బాగానే అక్కడ నువ్వు చేసినవి బాగానే ఉందేమో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తండ్రిలాగా అంటే తండ్రింట్లోనే ఉన్నావేమో కానీ తండ్రి హృదయాన్ని మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి. తండ్రి హృదయము కృపతో ఉంది, అది మాత్రం లేదు. తండ్రి యొక్క ఇంట్లో అన్ని విధాలా బాగానే చేస్తున్నాం, అంతా బాగానే ఉంది, కానీ తండ్రి హృదయం కృపతో నింపబడింది. హృదయాలు కృపచేత స్థిరపరచబడాలి కానీ నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను అంత భక్తిగా ఉన్నా, ఇంత నీట్గా ఉన్నాను, నాలాగా ఎవరు లేరు, నా భక్తి నేను గొప్ప కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, లేకపోతే నేను ఇలాగా అలాగని కాదు. నా యొక్క భక్తి జీవితం పక్కన పెడితే కృప అనేటువంటిది మెయిన్ ఉంటే, ఆ కృప ఏం చేస్తుందంటే దారి తొలగిపోతున్న వాళ్ళని కూడా అర్థం చేసుకుని వాళ్ళ కొరకు మంచి దారిలో తీసుకురావడం కోసం హృదయం ఏమైందంటే బెండ్ అయి కృప చూపించేదిగా ఉంటుంది. కృప అనేటువంటిది అందుకే మన అందరికీ అవసరం. ఎందుకంటే మనం కూడా దారి తొలగిపోయిన వాళ్ళమే. ఒకవేళ దేవుడు మన కృప చూపించకుండా ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది? సో ఈ హృదయము కృపచేత స్థిరపరచబడాలి, అంతేగాని ఆహార పదార్థాల విషయాలు కాదు. ఇక్కడ పెద్ద కుమారుడు ఎంత తప్పు చేస్తున్నాడు చూడండి. నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నానే, ఏనాడన్నా ఒక మేకపిల్లనన్నా ఇచ్చావా? తన మనసంతా ఇప్పుడు ఈ ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సెలబ్రేషన్ బట్టి. ఎబ్రీ 13:9 అక్కడ స్వయంగా ఆహార పదార్థాలను బట్టి కాక మీ హృదయాలు కృపచేత నింపబడి ఉండాలి. నాకు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, నాకు అది చేయలే, ఇది చేయలే అని కన్నా, నాకు ఆ భోజనం లేదు, నన్ను ఎంతగా నన్ను ఎక్కడో ఏదో చివరిలో ఏదో పిలవాలి కాబట్టి పిలిచారు, ఏదో చెయ్యాలి, నో. ఆహార పదార్థాలు కాదు ఇక్కడ. హృదయం కృపతో నింపబడి కృపచేత స్థిరపరచబడటం. కృపచేత అర్థం చేసుకున్న వాళ్ళు, కృపచేత స్థిరపరచబడిన హృదయాలు ఎదుటి వాళ్ళని కూడా కృపాదృష్టితో ఆలోచన చేస్తారు. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనప్పుడు వాటి మీద లక్ష్యం పెట్టినప్పుడు మెయిన్ ఆ కృప అనేటువంటి వీటన్నిటిని తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే కృపా సత్యములను యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి అనమాట. నియమాలు పెట్టుకొని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని, నువ్వు తప్పు చేశావు, నువ్వు పడిపోయావు, నీతో నేను మాట్లాడను, లేకపోతే నువ్వు అట్లా పడిపోయావు, నేను చాలా భక్తిపరుడిని, నేను ఎంత భక్తిగా ఉంటానో తెలుసా, నా భక్తిని బట్టి నేను చాలా అతిశయిస్తున్నానేమో. అక్కడ పెద్ద కుమారుడు అతిశయిస్తున్నాడు, పెద్ద భక్తుడు. కానీ అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటో అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు బ్యాటరీకి 2 ప్లస్లే ఉంటే పనిచేస్తా బ్యాటరీ? ఒకవైపు ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. అప్పుడు ఆ బ్యాటరీ అనేది లాక్లో వేసినా లైట్ వెలిగిద్ది. ఒక సైడు నీకు కృప ఉండాలి, ఇంకో సైడు దేవుని కొరకు జీవిస్తూ ఉండే. అఫ్కోర్స్ పాటించాల్సినవి పాటించాలి. కృప అనే హృదయం కూడా ఉంటేనే
నీ వెలుతురు అనేది, వెలుగు అనేది బయటికి, ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎదుటి వాళ్ళకి కృప చూపించినంత మాత్రం నువ్వేదో పాపం చేసావని కాదు. ఇప్పుడు తండ్రి ఆ కుమారుని చేర్చుకున్నంత మాత్రం డాడీకి సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అనటానికి సరిపోడు. అక్కడ ఆ కృపా హృదయం కూడా అవసరం. అక్కడ కృపచేత హృదయం స్థిరపరచబడకపోతే కుటుంబాలు కట్టబడవు, సమాజం కట్టబడదు, సంఘం కట్టబడదు, పని చేయలేము, సమాజంలో నలుగురిలో ఉండలేము. కృప అనేది చాలా ఇంపార్టెంట్. నలుగురిని అర్థం చేసుకుంటే అట్లా అని చెప్పి తప్పుడు పనులకి మనం చేతులు కలపాలని కాదు దాని అర్థం. ఓకే, కృపను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కృప చూపించమన్నాడు కదా దేవుడు అని నేను తప్పుడు పనుల్లో పనిచేస్తాను లేదు. కృపకి సత్యం ఎప్పుడు కూడా యాడ్ అయింది, అది మర్చిపోవద్దు. ఓకే, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినవి, మంచి కోసం, సత్యం కోసం, మేలైన దారి కోసం, ఆ దారిలో మనం వెళ్ళడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ప్రకాశ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభవందనం తెలియపరుస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం దినం తండ్రి, ఈ విధంగా తండ్రి నీ సన్నిధికి మేము నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. వాతావరణం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, నన్ను నీ సన్నిధికి మేము వచ్చినందుకు, ఆ విధంగా మమ్మల్ని నడిపించినందుకు కూడా, మీరు కృపను చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, నీ ఆవరణలో ఒక దినం కూడా 1000 దినం కూడా శ్రేష్టమని చెప్పిన మాట ప్రకారం తండ్రి, మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాన్న ఇరు వర్తమానం దీవించండి తండ్రి. అవును తండ్రి, మొదటి వర్తమానంగా ప్రభా యవన కాలంలో కాడి మోయడం ఎంతో శ్రేష్టమని చెప్పిన ప్రకారం ప్రభా. అవును తండ్రి, అవును తండ్రి, మా యొక్క యవన కాలంలో తండ్రి మరి మేము వ్యర్థంగా వాటిని ఉపయోగించకుండా ప్రభా తండ్రి, నీ కొరకు ప్రభా, మీ సువార్త పరిచర్య కొరకు నేను మీ పరలోక రాజ్యం మా స్థానం కొరకు తండ్రి, మా యొక్క శరీరాన్ని, మా కష్టాన్ని అన్నింటిని ప్రభా వాటిని ఈ భూలోకంలో నేను మీ కొరకు ఉపయోగించే వారంగా నేను మా హృదయాన్ని సిద్ధపరచమని విడుకుంటున్నాం తండ్రి. మాలో ఏదైనా అవిధేయత ఉంటే మనం క్షమించమని విడుకుంటున్నాం తండ్రి. అలాగే రెండో వర్తమానం తండ్రి, ఏది యోగ్యతో, ఏది రమ్యమైనదో, ఏది అయోగ్యతో ప్రభా మా హృదయాన్ని పరిశీలించుకున్న ప్రభా తండ్రి, వాటి మేము మనసుంచి ప్రభా ఈ లోకంలో ప్రభా మీకు మహిమకరంగా తెచ్చే విధంగా మా జీవితాలను మలిచమని విడుకుంటున్నాం తండ్రి. అలాగే తను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించిన ప్రభా. ఎవరు ఏ అవస్థలో వచ్చినారో మీ హృదయాలను అంతరంగా పరిశీలించేదేవా, వారి హృదయాలను మీరు ముట్టండి నాయన, మీరే తాకండి ప్రభా. ఇంతవరకు తండ్రి మరి మాకు తోడుగా నీడుగా ఉంటూ ఈ కార్యక్రమం మొత్తాన్ని మీరు బలపరిచినందుకు, మీరు నాయన ముందుకు నడిపించిన మీకు వందనాలు చెల్లించుకుంటూ, మరి తిరిగి నేను బలలోకి వెళ్ళుచున్నాను మా హృదయాన్ని సిద్ధపరచమని విడుకుంటూ సమస్త మహిమాగణత ప్రభావం చెల్లించుకుంటా తండ్రి. మీ చిత్తమైతే ప్రభావం మరొకసారి మేమందరం కలుసుకుని ఆనందించే భాగం దయచేయమనుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే.
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపులు మెండుగా చేసి, ఉరుముల మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా వారిని స్వస్థపరచాలి. దేవుడు మనందరికీ కూడా కాపుదల ఉండాలి. దేవుని కాపుదల వారి విషయాలన్నిటి కోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. విన్న వాక్యాల గురించి ధ్యానించండి. మరి మొదటి వర్తమానం కాడిని గురించి నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే బైబిల్ ఇంకో మాట కూడా చెప్పింది. ఇక సమయం లేక వచనాలన్నీ చదవలేము, కానీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మరి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి, ఆత్మీయతగా పెంచాలి, ఎవరి జీవితంలో దేవుని కొరకు వాడాలి. అది నా ఆశ. ఎందుకంటే దేవుని కొరకు పిల్లల్ని పెంచుతూ ఉంటే, వారు దేవుని కొరకు వాడబడతా ఉంటే దేవుని మందిరంలో అదే గొప్ప మేలు. వాళ్ళు మనకేదో లక్షలు సంపాదించడం అనేది మనకి మేలేమో, కానీ దేవుని కొరకు వాడబడితే దేవుడు నిజంగా అది మనకి మేలు చేస్తాడు.
అది పిల్లలను అందుకోసమే చిన్న వయసు నుంచి మనం కూడా మన ఎవరి వయసులో ఉండగానే మన శక్తి బలం ఉండగానే దేవునికి వాడబడదాం. దేవుని వాడబట్టడానికి సాకులు చెప్పకూడదు. అది కాదు ఇది కాదు ఇది కాదని. దేవుని కొరకు ఎంతవరకు వాడబడితే మన శక్తిని మించి దేవుడు చేయమంటలా, మనం ఏది చేయగలం అది చేయాలి. అది అనమాట. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన వాక్యాలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మాలో సమయం ఉండగానే, మా కాలం ఉండగానే, మాలో ఊపిరి ఉండగానే మా శక్తి మా బలము నీ పని కొరకు వాడబట్టడానికి సహాయం చేయండి. అది నీ కాడి, అది మీ కాడి నేను ఎత్తుకున్నప్పుడు మా అందరికీ మేలు అని చెప్పావు. నీకు వందనాలు. అలాగే ప్రభా, ఏది మీద దృష్టి పెట్టుకోవాలో దాని మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. ఏది అనవసరమో దాన్ని పట్టించుకోకుండా వదిలేయడానికి సహాయం చేయండి. స్వనీతితో మేము ఆలోచన చేయకుండా నీ కృపచేత మా హృదయాలు స్థిరపరచబడినట్లుగా ఇక్కడ మా అందరికీ సహాయం చేయండి. విన్న వాక్యాలను సాక్ష్యాలను బట్టి నీకు వందనాలయ్యా. వారిని కూడా తోడుగా ఉండి, మరి తండ్రి చిట్టమ్మ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని వందనాలు అయ్యా. పరిపూర్ణ స్వస్థ దయచేయండి. అలాగే మరి ఉదయం వాళ్ళ ప్రెగ్నెన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన కాన్పు దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ కృపా సింహాసనం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. మరి వీళ్ళకి ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొనండి. ఇచ్చిన వారికి నీ బహుమానం మెండుగా దయచేయమని, మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు కూడా నీ కృప మాకు మెండుగా దయచేయమని మా నిజ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.